హాయ్ వ్యూయర్స్, నా వెనుక ఒక 400 kV పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఉన్నాయి. అంటే మనం వాటిని హై టెన్షన్ లైన్స్ అని అంటాం. సో ఈ హై టెన్షన్ వైర్లో 400,000 వోల్టుల పవర్ సప్లై అవుతున్నప్పుడు అక్కడున్న కిందున్న స్ట్రాంగ్ పైలాన్స్కి లేదా టవర్స్కి పవర్ రాకుండా ఉండడానికి ఇన్సులేటర్స్ పనిచేస్తాయని మనం ఇంతకుముందు వీడియోలో కూడా చూసాం. సో మీకు ఇక్కడ సుమారు 22 నుంచి 24 మల్టిపుల్ సిరామిక్ ఇన్సులేటర్స్, అంటే సిరామిక్ కప్పు సాసర్ల లాగా ఉండే ఇన్సులేటర్లను 23 వాడాడు ఇప్పుడు మీరు ఇందులో లెక్క పెట్టి చూస్తే. సో ఇన్సులేటర్లు వాడడం వల్ల ఏమవుతుందంటే మనకు కరెంట్ షాక్ రాదు. ఈ వైర్లను మనం ఇక్కడ బలంగా తగిలించడానికి మరియు సప్లై కిందికి రాకుండా ఉండడానికి ఉపయోగపడతాయి. అంతవరకు ఓకే. మీరు ఇన్సులేటర్ చివర్లో చూస్తే వాటి యొక్క వరుసకు చివర్లో చూస్తే మీకు 2 రింగులు కనిపిస్తున్నాయి. ఎందుకు ఆ రింగులు? వాటిని ఏమంటారంటే కరోనా రింగ్స్ అంటారు. హై టెన్షన్ పవర్ లైన్స్ వల్ల గాలి అయోనైజ్ అయిపోయి ఎనర్జీ లాస్ అవుతుంది. మనం దాని మీద కూడా ఒక వీడియో చేసాం. దాన్ని కరోనల్ డిశ్చార్జ్ అంటాం. ఈ రింగ్స్ ఏం చేస్తాయంటే ఆ కరోనల్ డిశ్చార్జ్ను తగ్గిస్తాయి. కాబట్టి వీటిని ఏమనాలి? యాంటీ కరోనా రింగ్స్ అనాలి. వీటిని అల్యూమినియంతో కానీ స్టీల్తో కానీ చేస్తారు. ఒకవేళ ఇవి లేకపోతే ఏమైతాయంటే ఈ పవర్ లైన్ వచ్చిన చివర్లో హై ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది లేదా హై వోల్టేజ్ ఉంటుంది. అట్లా ఈ రింగ్స్ కనుక పెట్టకపోతే ఈ చిట్ట చివరిగా ఉండే ఇన్సులేటర్ కప్పు మీద ఎక్కువ పొటెన్షియల్ స్ట్రెస్ పడుతుంది. అప్పుడు ఏమవుతుంది? డైఎలక్ట్రిక్ బ్రేక్ డౌన్ అవుతుంది, లేకపోతే అక్కడ కరోనల్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతుంది, లేకపోతే అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది. కాబట్టి పవర్ ట్రాన్స్మిషన్ లైన్ మనం మేనేజ్ చేయలేం. సో దాన్ని నివారించడానికి రింగ్స్ పెడతారు. ఈ రింగ్స్ ఏం చేస్తాయంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ను యూనిఫామ్గా చేస్తాయి, అంటే వోల్టేజ్ గ్రేడియంట్ను సమానంగా ఉంచుతాయి. కాబట్టి ఏమవుతుందంటే ఒకటే ఇన్సులేటర్ మీద లోడ్ పడకుండా ఆ లోడ్ అంతా మిగతా ఇన్సులేటర్లకు సమానంగా పంచబడుతుంది. అది బ్రేక్ డౌన్ కాదు. సో అన్ని ఇన్సులేటర్ల మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేదా వోల్టేజ్ స్ట్రెస్ లేదా వోల్టేజ్ గ్రేడియంట్ యూనిఫామ్గా ఉండడానికి ఈ డౌనట్ షేప్డ్ అల్యూమినియం కానీ లేదా స్టీల్ రింగ్స్ కానీ వాడతారు. ఇవి కనుక వాడకపోతే ఇన్సులేటర్స్ ఫెయిల్ అవుతాయి. ఇన్సులేటర్స్ ఫెయిల్ అయితే మనకు పవర్ లీకేజ్ అవుతుంది, కరోనల్ డిశ్చార్జ్ అవుతుంది.